B12 అనేది చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ బి విటమిన్. అంటే విటమిన్స్ అంతా కూడా చాలా తక్కువ మోతాదులో కావాలి. B12 అనేది మనకు రోజుకి 2.6 మైక్రోగ్రామ్స్ వరకు ఉంటే కూడా చాలండి. కానీ బి విటమిన్ లోపం కొరత అనేది చాలా గట్టిగా కనిపిస్తూ ఉంటుంది మన బాడీలో. డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేది 3 రకాల ఇంపార్టెంట్ పనితనం అనేది B12 మన బాడీలో చేస్తుందండి. ఒకటి నర్వ్ టిష్యూ, అంటే నరాలు కరెక్ట్గా పనిచేయాలి, వాటి ఫార్మేషన్కి అంతా కూడా B12 కావాలి. మరొకటి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సక్రమంగా జరగాలి అంటే దానికి కూడా B12 కావాలి. మూడోది రెడ్ బ్లడ్ సెల్స్, అంటే మన బ్లడ్ ఎర్ర కలర్లో ఉండడానికి గల కణాలు, వాటి ఒక పనితనానికి కూడా B12 అనేది కావాలి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తుంది ఈ B12 బి విటమిన్ అంటే? మనకు మెయిన్గా అనిమల్ సోర్సెస్ అంటే మటన్, చికెన్, తర్వాత మనకు లివర్, పాలు అండ్ గుడ్డు, ఎవ్రీథింగ్ నాన్ వెజ్ మోస్ట్లీ. అటువంటి సోర్సెస్లో B12 ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్లో మనకు అంత ఎక్కువగా ఉండదండి. సో ఏమవుతుందంటే ఒక్కోసారి కొంచెం ఏజ్ పైబడ్డప్పుడు ఒక 60 to 62 ఇయర్స్లో కూడా మనకు ఈ B12 కొరత అనేది చాలా గట్టిగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే ఫుడ్ ఇంటేక్ తగ్గడం ఒకటి, తర్వాత రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ తినకపోవడం కూడా ఒకటి అని చెప్పచ్చు. బి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి రోజు కూడా మన డైట్లో వాటిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది. సో ఈ ఏజ్ పైబడ్డ వాళ్ళకి ఈ సమస్య రావచ్చు. తద్వారా ఏమవుతుందంటే నరాల వీక్నెస్, తర్వాత మెమరీ కొంచెం డౌన్ అవ్వడం, సక్రంగా మనం ఆలోచించుకోలేకపోవడం, ఫుల్ అలా బర్నింగ్ సెన్సేషన్ రావడం, కాళ్ళల్లో కానీ పెరిఫరల్ నర్వ్స్లో కానీ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. అసలు B12 డెఫిషియన్సీ కానీ విటమిన్ డి డెఫిషియన్సీ మనం చెక్ చేస్తూ ఉంటాం. ఎవరైనా నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, కాళ్ళు నడవలేకపోతున్నాం, ఇంకా వేరే ఏ సిమ్టమ్స్ కూడా మనకు కరెక్ట్గా లేకుండా ఉంటే B12 డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు అని మనం గ్రహించి వాళ్ళకి విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ చెప్పినట్టుగా ఇవ్వాలండి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్నిషియస్ అనీమియా అనే ఒక రకమైన విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా మనకు కనిపిస్తుంది. అంటే రక్తహీనతలో ఒక రకమైన రక్తహీనత పలు రకాలుంటే ఈ రకమైన రక్తహీనతలో ఎర్ర కణాలు ఏర్పడినప్పటికీ కూడా వాటి ఒక ఫార్మేషన్ కానీ సెల్ కానీ కరెక్ట్గా ఉండకపోవడం అనేది మనం చెప్పచ్చు. దాని ద్వారా ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవ్వకుండా బాడీలో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ రెండు మేజర్గా మనం చెప్పుకోవచ్చండి. కొన్ని రకమైన అల్సర్స్లో మనకు ఈ B12 అనేది సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా ఉండొచ్చు. అంటే మన డయట్లో B12 ఉంటే కూడాను మన పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక రకమైన ఫ్యాక్టర్ ఉంటుందండి. అది ఉంటేనే B12 అబ్జార్బ్ అవుతుంది, బాడీలో చేరుతుంది.